అబద్ధ సాక్ష్యము చెప్పించి నీవు నీ పొరుగువాని ఎదుట అబద్ధ సాక్ష్యము పలుకకూడదనేటువంటి దేవుని ధర్మశాస్త్రపు మాటను మితిమీరినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీవు నరహత్య చేయకూడదు అని దేవుని ధర్మశాస్త్రంలో చెప్పబడిన దానికి వ్యతిరేకముగా అహాబు తన భార్య నరహత్య చేయటానికి వెనుకాడటలేదు. నీవు దొంగతనము చెయ్యకూడదని దేవుని మాట తెలియజేసిన ప్రకారముగా దొంగతనము చెయ్యటానికి అహాబు అతని భార్య వెనుకాడటలేదు. అహాబులో అతని భార్యలో ఉండేటువంటి పాపము మొదట ఆశించారు, అబద్ధ సాక్ష్యము చెప్పించారు, నరహత్య చేసి దొంగతనము చేసి ఉన్నారు. ప్రియులారా, ఇటువంటి వారు నాయకులుగా ఉండడం అనేది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి సంగతి.